దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఇరవై 22 సంవత్సరాలు ఏలెను. అందరూ మీ బైబిల్స్ తీసి ఓపెన్ చేయండి, చదవండి. కుమార్తె అయిన యెజబెలు వివాహం చేసుకొని బయలుదేవతలను పూజించుచు వారికి మొక్కుచుండెను. సోమరోజులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలుకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన ఈయలు ఎరుకో పట్టణం కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అతని దేశ పుత్రుడు చనిపోయింది. దాని గౌరవం ఎంతగా సెబూము అతని కనిష్ట పుత్రుడు చనిపోయిను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవించిన మాట చొప్పున సమర్పించింది. చాలు. యాక్చువల్గా మన ప్యాసేజ్ వచ్చి 29వ వచనం నుంచి 16వ అధ్యాయము 17వ అధ్యాయము 16వ వచనం దాకా చాలా పెద్ద ప్యాసేజ్ కాబట్టి మనం ఇక్కడితో ఈ ప్యాసేజ్ చదవటం ఆపాం. అయితే ఇందులో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం ఆదిలో బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం చూసేటువంటిది ఏంటంటే జయం అనేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటిది, విక్టరీ అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటిది. దేవుడు విక్టరీ ఇవ్వకుండా ఉండేటువంటి దేవుడు కాదు, అపజయాలు ఇచ్చేటువంటి దేవుడు కాదు, జయం ఇచ్చేటువంటి దేవుడు. ఎందుకంటే దేవుడు మనము ఏదైనా తోటలో చూస్తాం. ఏదైనా తోటలో అవ్వ ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు అక్కడ చెప్పినటువంటి మాట ఏం చెప్పినారు? 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవండి ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయము 16వ వచనంలో ఏముంటుందో చూడండి. అక్కడ వేదనతో పిల్లలకు అందువు, ఆదాముతో దేవుడు మానవుడితో మాట్లాడినాడు, దాని తర్వాత అవ్వతో మాట్లాడినారు, దాని తర్వాత సాతానుతో కూడా దేవుడు మాట్లాడతారు. సాతానుతో మాట్లాడింది ఏం మాట్లాడారు చూడండి. సర్పముతో ఏమన్నారు? నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు, మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకును ఆమె సంతానముకు వైరం కలుగు చేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. అది ఏం చేస్తుంది? ఆమె సంతానమునకు వైరం కలుగుతుంది, అది నిన్ను తల మీద కొడుతుంది, నువ్వేం చేస్తావు? మడి మీద కొడతావు. ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే ఈ యొక్క పోరాటం అనేటువంటిది అప్పుడు జరిగింది. ఆ పోరాటం జరిగిన దాంట్లో దేవుడు చెప్పినారు ఇందుట్లో జయం అనేటువంటిది మానవునిదే. యేసు ప్రభువారు సైతానుడు ఏం చేసినారు? సైతానుడు ఏం చేసినారు? ముళ్ళును విరగొట్టినారు. మరణం అనేటువంటి ముళ్ళును దేవుడు విరగొట్టినాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ యొక్క విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును దేవుడు ఏం చేసినారు? విరిచివేసినారు. అక్కడే మనం చూస్తున్నాం. ఆ ఏదేను తోటలో దేవుడు మానవునికి విక్టరీ అనేటువంటిది, జయం అనేటువంటిది నా ద్వారా మీరు పొందుకుంటారు, నా ద్వారా మీరు పొందుకుంటారు అనేటువంటిది దేవుడు అక్కడ చెప్పినారు. ఇప్పుడు మనం చదివినటువంటి ప్యాసేజ్లో మనం చూసినట్లయితే సైతానుడు ఎప్పుడు కూడా పోరాటం అనేటువంటి చేస్తూనే ఉంటాడు. మానవులటువంటి వారిని పడగొట్టాలని చూస్తాడు. మానవులటువంటి వారి యొక్క ఆత్మ
పరలోకానికి వెళ్ళకుండా సైతానుడు వెళ్ళేటువంటి ప్లేస్లోకి మానవుని యొక్క ఆత్మ వెళ్ళాలనేటువంటిది సైతానుడి యొక్క కుతూహలము, వాడి యొక్క ఆశ. నేను ఎలాగైనా ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. నాతో పాటు అనేక మందిని నేను చేర్చుకోవాలి, నాతో పాటు అనేక మందిని చేర్చుకోవాలి, నా రాజ్యాన్ని నేను కట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఈ చివరి దినాలలో సైతానుడి యొక్క పోరాటం అదే. సైతానుడు చివరి దినాల్లో మనం ఏం చూస్తున్నామంటే, సైతానుడు వాడి టైం అయిపోబోతుంది. దేవుడు సైతానుడు బంధించబోతున్నాడు. దాని తర్వాత కొంతకాలం తర్వాత సైతానుడిని ఎక్కడ వేయబోతున్నాడు? అగాధములో వేయబోతున్నాడు. కాబట్టి ఈ మధ్యలో వాడు చేసేటువంటిది ఏంటంటే, నార్మల్గా లోకములో బ్రతికే వారిని, పాపములో బ్రతికేటువంటి వారిని వాడు పెద్దగా పట్టించుకోడు. అలాంటి వారు ఎప్పుడైతే మారు మనసు పొందాలని, లేదా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను మంచిగా జీవించాలి అనేటువంటి ఆశ ఎప్పుడైతే వచ్చినట్లయితే అలాంటి వారిని టార్గెట్ చేస్తాడు. అలాగనే దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి వారిని, చర్చెస్కి వెళ్ళేవారిని, వాక్యం వినేవారిని, శుద్ధ హృదయంతో నేను జీవించాలి, పరలోకానికి నేను చేరాలి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే వాడి యొక్క టార్గెట్. కాబట్టి వాడు సంఘాల మీదే వాడి యొక్క టార్గెట్ పెట్టుకున్నాడు. వాడి దృష్టి సంఘాల మీదే. ఆత్మలు పాడైపోవాలి, నా రాజ్యంలోకి రావాలి అనేటువంటిదే వాడి యొక్క ఉద్దేశ్యం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఈ ప్యాసేజ్లో ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఇశ్రాయేలు రాజు అనేటువంటి ఆహాబుని వాడు టార్గెట్ చేసుకున్నాడు. మనకు తెలుసు ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, వాళ్ళు 2గా వాళ్ళు విడిపోయినారు. 2 గోత్రాలు ఒకటిగా యోధా గోత్రముగా, యోధా దేశముగా ఉన్నారు. 10 గోత్రాలు ఇశ్రాయేలుగా వాళ్ళు ఉన్నారు. వీరిని పరిపాలన చేసేటువంటిది కొంతమంది రాజులు ఉన్నారు, వీరి పరిపాలన చేసినటువంటిది కొంతమంది రాజులు ఉన్నారు. ఇశ్రాయేలును పరిపాలన చేసేటువంటి రాజుల్లో ఆహాబ్ అనేటువంటి ఒక రాజు మనం చూస్తున్నాం. ఈ యొక్క రాజు జీవితంలో మనం చూసినట్లయితే ఇందాక మనం చదివినటువంటి భాగంలో ఇతను ఏం చేసినాడు? ఇతను ఓమ్రీ కుమారుడైనటువంటి అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనాన్ని చేసినాడు. ఈ చెడుతనం చేయటం అనేటువంటిది ఎవరు ప్రేరేపిస్తారు? సైతానుడు యొక్క ప్రేరేపణ. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధులుగానే ఉన్నాం. చిన్నపిల్లాడు చూడండి, చిన్నపిల్లాడిలో ఏ తప్పు ఉండదు. అందుకనే పిల్లలు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. వాళ్ళలో ఏ దోషం ఉండదు, ఏ తప్పు ఉండదు, ఏ చెడు అనేటువంటిది వారిలో ఉండదు. కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత సైతానుడు ఏం చేస్తాడు? ఏదో ఒక రీతిలో వారిలోకి, బిడ్డలలోకి, చిన్నపిల్లలు అబద్ధం ఆడవటం, దొంగతనం చేయించటం, బూతులు నేర్పించటం, ఇవన్నీ కూడా సైతానుడు మరొకటి చిన్న బిడ్డలేటి వారికి అలాగున కాలక్రమేణా వాళ్ళు ఒక పాపం 2 పాపాలు పెద్ద అయ్యేపాటికి ఏమైపోతారంటే పెద్ద మూట కలిగినటువంటి వారిగా వాళ్ళు అయిపోతారు. అందుకనే మారు మనసు అనేటువంటిది, మారు మనసు ప్రభువారు చెప్పింది, మనం మారు మనసు పొందటం తర్వాత కూడా మనం ఏం చేయాలి? దినదినము మారు మనసు పొందాలి. యేసు ప్రభువారు చెప్పారు ఆ మాట. ఎందుకు దినదినము మారు మనసు? మానవులుగా మనం ఎక్కడైనా జారిపోయినామేమో, ఎక్కడైనా పడిపోయినామేమో, ఏ తప్పులను జారిపోయినామేమో, అనకూడనటువంటి మాట మనం అంటున్నామేమో, చెడిపోయినటువంటి మాటలు, బూతు మాటలు మాట్లాడుతున్నామేమో, అబద్ధములు మాట్లాడుతున్నామేమో, చూడకూడనటువంటి దృశ్యాలు మనం చూసి మన కంటిని మనం పాడు చేసుకుని, మన మనస్సును పాడు చేసుకుని, మన అంతరంగాలను పాడు చేసుకుని, మన శరీరాన్ని పాడు చేసినటువంటి వారికి అయిపోతున్నామేమో. కాబట్టి దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే దినదినము మారు మనసు పొందాలి. ఇక్కడ సైతానుడు యొక్క టార్గెట్ మనం చూస్తున్నాం, అహాబును టార్గెట్ చేసిన వాడిగా ఉన్నాడు. ఈ ప్యాసేజ్లో ప్రియమైన వాళ్ళారా మనం చూస్తున్నాం 3 ఇంపార్టెంట్ విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటి వచ్చేసి 16వ అధ్యాయము 29వ వచనం నుంచి 17వ అధ్యాయము 16వ వచనం వరకు 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూస్తాం. మొట్టమొదటి వచ్చేసి పాపము. మొట్టమొదటిది పాపము.
ఏంటి ఈ పాపం అనేటువంటిది మనం చూస్తే ఆహాబు పాపము చేసినాడు. ఆహాబు పాపం చేసినాడు. ఆహాబును పాపము చేయనట్లుగా సైతాను టార్గెట్ పెట్టుకున్నాడు. ఆహాబు ఏం పాపం చేసినాడు మనం చూస్తే ఆహాబుకు మించినటువంటి వాడు యెరోబాము ఉన్నాడు. ఆహాబు పైన ఉన్నటువంటి వాడు యెరోబాము చేసేటువంటి పాపము ఇతను కూడా చేసేటువంటి వాడుగా ఉన్నాడు. యెరోబాము చేసేటువంటి పాపము ఏం చేశాడంటే యెరోబాము మొట్టమొదట ఇశ్రాయేలుకు రాజు. యెరోబాము మొట్టమొదటి రాజు. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము యోధా వారికి రాజు. యోధా వారికి రెహబాము రాజుగా ఉన్న టైంలో ఈ యొక్క ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు యెరోబాము. రెహబాము వచ్చేసేసి 2 గోత్రాల వారికి రాజు. యెరోబాము వచ్చేసి 10 గోత్రాల వారికి రాజు. ఈ యొక్క ఆహాబు యెరోబాము తర్వాత వచ్చినటువంటి రాజు. అయితే తన పూర్వీకులకు మించినంతగా పాపము ఆహాబు చేసిన వాడుకున్నాడు. ఏంటి ఆహాబు చేసిందంటే యెరోబాము చేసినటువంటి పాపమే ఇతను కూడా చేసినాడు. యెరోబాము ఏం పాపం చేశాడంటే చూడండి, దేవుడు యెరోబాముకు రాజ్యాన్ని అప్పగించినాడు. 10 గోత్రాల ప్రజలటువంటి వారిని పరిపాలన చేయమని యెరోబాముకు దేవుడు చెప్పినాడు. అయితే ఈ యొక్క యెరోబాము చేసేటువంటి పని ఏంటంటే యెరోబాము చేసేటువంటి పని ఏంటి యెరోబాము చేసేటువంటి పని అంటే చూడండి, ప్రజలటువంటి వారు యెహోవా మందిరానికి వెళతారేమోనని బలులు అర్పించడానికి యోధా దేశానికి వెళ్ళిపోతారని వాళ్ళు యెరోబాము చేసేటువంటి పని ఏంటంటే దానులో 1 బేతేలులో 1 2 దూడలను చేయించి అక్కడి నుంచి ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చేటువంటి దేవుడు ఇదే దేవుడు అని మీరు ఇక్కడ వీటికి మొక్కండి అనేటువంటి రీతిలో ఈ యొక్క యెరోబాము పాపము చేసినాడు. అంటే దేవుని ఆరాధించడం నుంచి ఈ ప్రజలెట్టి వారిని ఈ యొక్క దూడలను ఆరాధించేటటువంటి వాడుగా యెరోబాము చేసినాడు. యెరోబాముకు మించినటువంటి రీతిలో ఈ యొక్క ఆహాబు కూడా అలాంటి పాపాన్నే చేసినాడు. ఆహాబు చేసేటువంటి పాపను మనం ఏంటనేటువంటి చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అతను ఏం చేశాడంటే యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని చూడండి, సీదోనీయులకు రాజైన యత్బయతేలు కుమార్తె అయిన యెజెబెలు వివాహము చేసుకుని చూడండి, ఇతను అక్కడ సీదోనీయులు అనేటువంటిది ఒక రాజ్యం. అది ఇశ్రాయేలు దేశానికి ఒక మూలలో కనపడుతుంది. అది అక్కడే సారెపతు అనేటువంటి ఒక విలేజ్ అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అది లెబనాన్ దేశంలో ఉంటుంది. ఈ సీదోన్ అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేసేటువంటి ఈ యొక్క రాజు యొక్క కుమార్తె, ఆమె పేరేంటి? యెజెబెలు ఏం చేసేటువంటిది? పనికి మాలినటువంటి స్త్రీ. తన తండ్రి ఏం చేసేటటువంటి వాడు? సీదోను రాజు అనేటువంటి యత్బయతేలు ఏం చేసేటటువంటి వాడు? అక్కడ భయంకరమైనటువంటి విగ్రహారాధన అనేటువంటిది చేసేటటువంటి వాడు. అక్కడ బయలును ఆరాధించేటటువంటి వాడు. అలాగనే ఇతను చేసేటువంటిది ఏంటంటే ఆహాబు ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎవరని? యెజెబెలు వివాహం చేసుకున్న తర్వాత ఇతను ఇంకా యెరోబాము కంటే ఎక్కువ పాపము చేసిన వాడుకున్నాడు. ఏం చేశాడంటే బయలును ఆరాధించడం ప్రారంభించినాడు. అలాగనే అషేరా దేవి అనేటువంటి ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఆరాధించడం అనేటువంటిది చేసినాడు. చూడండి ప్రియమైన వారారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రజలెట్టి వారు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి 10 గోత్రాల ప్రజలెట్టి వారిని దేవుణ్ణి ఆరాధించకుండా రాహాబు అనేటువంటి రాజు వారిని డైవర్ట్ చేసేటువంటి వ్యక్తిగా ఇతను కనబడుతున్నాడు. ఇతను ఎక్కువ పాపం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే ఇతను భయంకరమైనటువంటి పాపము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క విగ్రహారాధన అనేటువంటి దానిని ఈ యొక్క రాజు ఎంకరేజ్ చేసేటువంటి వాడుగా ఈ యొక్క రాజు ఉన్నాడు. ఈ స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇంకను ప్రజలెట్టి వారిని దేవుడి నుంచి దృష్టి మరల్చేటటువంటి వ్యక్తిగా ఈ యొక్క వ్యక్తి కనపడుతున్నాడు. ఎక్కడ చూసిన బయలు యొక్క ఆ యొక్క బలిపీఠాలు కట్టించిన వాడుగా, అషేరా దేవి యొక్క పోల్స్ ఇతను నిర్మించేటువంటి వాడుగా ఆహాబు కనపడుతున్నాడు.
ఎందుకంటే ఇతను తన భార్య నుంచి వచ్చేటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి టూ మచ్గా ఆ దేశంలో విగ్రహారాధన అనేటువంటి దానిని జరిగించేటువంటి వ్యక్తిగా ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు. దేవునికి అయిష్టమైనటువంటి పని అది. మొట్టమొదటి ఆ యొక్క ఆజ్ఞ ఏం చెప్తుంది? దేవుని యొక్క ఆజ్ఞ, నేనే దేవుడను, నేను కాకుండా మరొక విగ్రహము పైన కానీ కింద కానీ ఎక్కడ కూడా మీకు ఉండకూడదు. నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీరు అందే కానీ ఏ రూపమైనను చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఎలానగా నేను రోషము గల. చాలు చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. ఈ యొక్క వ్యక్తి అహాబు అనేటువంటి రాజు ప్రజలెట్టి వారిని మొట్టమొదటి ఆజ్ఞ పాటించకుండా తను తప్పుదో పట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉగ్రత ఆగకుండా ఉండదు. ఈ యొక్క వ్యక్తి చేసేటువంటి పని ఏంటంటే ఈ రీతిగా ఇతను విగ్రహారాధన ఎక్కువగా చేసేటువంటి వాడుగా అయిపోయాడు. అందుకనే ఇతని విషయంలో మనం చూస్తాం 16వ అధ్యాయం 30, 32, 33 వచనాలు ఏం చూస్తామంటే చదవండి ఒకసారి. 33వ వచనం కూడా చూడండి. దేవతా స్తంభాన్ని కూడా నిలిపేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ప్రకారం అహాబు తన పూర్వీకులను ఇశ్రాయేలు రాజులు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు కోపము పుట్టించేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, భయంకరమైనటువంటి పాపం చేసిన వాడుగా ఉన్నాడు. అలాగనే ఇంకా చేసేటువంటిది ఏంటంటే ఇతని టైంలో మరొక విషయాన్ని మనం చూస్తాం. 34వ వచనంలో, అతని దినములలో బెతీలీయుడనే హియేలు యెరికో పట్టణమును కట్టించినాడు. అతడు దాని పునాది వేయగా అబీరామును తన జ్యేష్ఠపుత్రుడు. ఇతను చూడండి, ఇతని టైంలోనే, అహాబు టైంలోనే హీయల్ అనేటువంటి వ్యక్తి యెరికో పట్టణాన్ని కట్టించేటువంటి వాడుగా ఉన్నాడు. యెరికో పట్టణాన్ని దేవుడు యెహోషువ ద్వారా దానిని నాశనం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఎలా నాశనం చేసినాడు దేవుడు? ఎలా చేసినాడు చెప్పండి? ఎలా చేశాడు చెప్పండి? ఊరికనే దేవుడు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఇశ్రాయేలు ప్రజల వారారా 7 రోజులు రౌండ్ అయ్యండి. మొట్టమొదటి రోజున ఎన్ని రౌండ్లు? 1 రౌండ్. రెండో రోజు 1 రౌండ్. అలాగ వేసి 7వ రోజున ఎన్ని వేయాలి? 1 రౌండ్. అప్పుడు 6 + 7 13వ రౌండ్. 13వ రౌండ్ వేసే టైంలో అప్పుడు వరకు నోరు మెదపొద్దు. 11వ రౌండ్ టైంలో ఏం చేయాలి? మీరు యాజకులు బోర్లు ఊదుతారు, ప్రజలెట్టి వారు కేకలు వేయాలి. కేకలు వేసినప్పుడు ఏమైపోయింది? వెంటనే ఆ యొక్క చుట్టూన్నటువంటి గోడలన్నీ కూడా అలాగున పడిపోయినాయి. దేన్ని వాడినారు వాళ్ళు? ఏ శక్తిని వాడినారు? మనిషి యొక్క పవర్ వాడినారా? ఏమైనా యంత్రాలు వాడినారా? దేవుని యొక్క శక్తి ఇక్కడ 100% ఇక్కడ కనపడుతుంది. దేవుడు చెప్పినాడు ఆ టైంలో యెహోషువతో చెప్పినాడు. ఇది పడిపోయిన తర్వాత యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. యెహోషువతో దేవుడు ఏం చెప్పినాడు చూడండి అక్కడ. ఏమని శపథం చేపించాడు చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ వాడు ఏం చేస్తాడు? శాపగ్రస్తులు అయిపోతాడు. పునాది వేయగా 6వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. 100% ప్రిమెట్ వల్లరా హీయల్ అనేటువంటి వ్యక్తి ఈ తప్పు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ గోడలు కట్టించేటువంటి వాడుగా ఉన్నాడు. గోడలు కట్టించడం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ దేవుడు ఒకసారి తన శక్తిని చూపించినాడు. నేను ఏంటి అనేటువంటి దేవుడు ఇక్కడ చూపించినాడు. అయితే ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క శక్తిని పక్కన పెట్టేసేసి మేము కూడా చేయగలుగుతాం. యెరికో పట్టణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పట్టణం అంట. హైవేస్కి దగ్గరకు ఉండేటువంటిది పట్టణం. ఆ క్రాస్ రోడ్స్కి దగ్గరకు ఉండేటువంటి పట్టణం. దాని చుట్టూతా కూడా 2 రౌండ్లు గోడలు ఉండేటువంటిది అంట. దానికి గేట్లు ఉండవనేటువంటిది. ఇంతగా బిల్డ్ చేసేటువంటి పట్టణాన్ని దేవుడు తన శక్తి చేత ప్రజలు కేకలు వేసి, యాజకులు బోర్లు వదిలినప్పుడు, ప్రజలు కేకలు వేసినప్పుడు దేవుడు దానిని అమాంతంగా అలాగున పడగొట్టేసినాడు. దేవుని యొక్క శక్తిని చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇలాంటి పట్టణాన్ని ప్రిమెట్ వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ హీల్ అనేటువంటి వ్యక్తి దాన్ని కట్టించడానికి పూనుకున్నాడు. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే అహాబు తప్పు చేసినాడు, పాపం చేసేటి వాడుకున్నాడు. విగ్రహారాధన ఎలాంటి భయంకరమైన రీతిలో చేశాడంటే తన పూర్వీకులు మించినంతగా విగ్రహారాధన అక్కడ జరిగించి దేవుని నుంచి ప్రజలెట్టి వారిని డీవియేట్ చేసినాడు. ఒక రాజుగా
ఒక యాజకుడుగా, ఒక అధికారిగా, ఒక యజమానుడుగా చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రజలెట్టి వారిని దేవుని వైపు త్రిప్పేవారిగా మనం ఉండాలి. ఒక తండ్రిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ భార్య యెహోషువ అన్నాడు, నేనును నా యొక్క ఇంటి వారును యెహోవాను వెంబడిస్తాం, ఆయన దగ్గరికి వెళ్తాం, మీరు మీ ఇష్టం. చూడండి, నేను మా ఇంటి వారు అంతా కూడా యెహోవానే, ఆయననే వెంబడిస్తాం, ఆయననే ఆశ్రయిస్తాం, ఆయననే ఆరాధిస్తాం. చూడండి, అలాగున ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయవలసినది ఏంటంటే ఒక అధికారిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక యజమానుడిగా, ఒక లీడర్గా నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటంటే నీ బిడ్డలేటటువంటి వారు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబము దేవుని వైపు వెళ్ళేటటువంటి వారుగా ఉండాలి. నీ ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ మాదిరి చూపించాలి. నువ్వు తల్లిదండ్రులెట్టి వారు బిడ్డలెట్టి వారికి మాదిరి చూపించాలి. ఒక తండ్రిగా నీ మాదిరి బిడ్డలు చూపించు, నీ భక్తి విధానాన్ని చూపించాలి. ఒక తల్లిగా నీ భక్తి విధానాన్ని చూపించాలి. నీ భక్తి ద్వారా బిడ్డలెట్టి వారు దేవుని వైపు తిరగాలి, దేవుని దగ్గర రావాలి, మంచి భక్తి చేయాలి. అంతేగాని తల్లిదండ్రులెట్టి వారి భక్తిహీనతను బట్టి బిడ్డలెట్టి వారు దేవుని నుంచి దూరస్తులు అవటం అనేటువంటిది జరగకూడదు. అలా జరిగినట్లయితే దేవునికి కోపం అనేటువంటిది వస్తుంది. దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, మనము మన బిడ్డలెట్టి వారిని దేవుని వైపు నడిపించేటటువంటి వారిగా మనం ఉండాలి. ఆహాబు ఎంతో భయంకరటువంటి పాపాన్ని ఇతను చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. మనము కూడా ప్రియమైన వాళ్ళారా మన జీవితంలో మరి ఆహాబు గురించి చెప్పుకుంటున్నాం, కానీ మనం కూడా మన జీవితాల్లో దేవుని కంటే మరొక దానిని ఎక్కువగా ఎంచుకుని ప్రేమించేవారిగా మనము ఉంటున్నానేమో. దేవుని కంటే నువ్వు ఏది పెట్టుకున్నా సరే అదేమవుతుంది, అదొక విగ్రహమే నీ జీవితంలో. దేవుని కంటే నువ్వు దేనిని ప్రేమించినా అదొక విగ్రహం. అది ఏదైనా అవ్వచ్చు. కొంతమందికి ఏమేమి విగ్రహాలు ఉంటాయి చెప్పండి. ఫోన్ ఒక విగ్రహం, ఇంకా ధనం ఒక విగ్రహం, చెప్పాలి మనుషులు విగ్రహాలు, ఇంకా రిలేషన్స్ ఒక విగ్రహం, ఇంకా ఫుడ్ ఒక విగ్రహం, సినిమా హీరోలు విగ్రహాలంట, బంగారం విగ్రహం, ఏంటి ఉద్యోగం ఒక విగ్రహం, ఇంకా ఇక్కడేమంటున్నారు చెప్పాలి షాపింగ్ ఒక విగ్రహం. ఇప్పుడు నాయనో కుకింగ్ ఒక విగ్రహం ఉంటుందా? ఓకే, ఉంటాయి చాలామంది, చాలా రకాలు ఉంటాయి. డబ్బులు ఒక విగ్రహము, వ్యక్తులు ఒక విగ్రహము, ధనం ఒక విగ్రహము, అందం ఒక విగ్రహము, మేకప్ వేసుకుంటాం అనేటువంటిది, డబ్బు, ఉద్యోగం, వ్యక్తులు, స్నేహితులు, సినిమాలు, అనేక రకాలైనటువంటి విగ్రహాలు మనుషుల్లో ఉంటాయి. పిలిపెట్టి వాళ్ళరా, మనము కూడా దేవుని బిడ్డలకు ఉన్నటువంటి మనము విగ్రహాలుగా మనం విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ విగ్రహారాధన మనం చేసేవారిగా అంతరంగంలో కనపడుతూ ఉంటుంది. ధనాశ పెద్ద విగ్రహము, లోకాశలు పెద్ద విగ్రహములు, అందంగా ఉంటాం పెద్ద విగ్రహం, షో ఆఫ్ కలిగినటువంటి వారుగా ఉంటాయి. ఇవన్నీ కూడా విగ్రహాలు. మనం అనుకుంటాం ఆహాబు తప్పు చేశాడండి, ఆహాబు విగ్రహాలు చేశాడండి, చేయకూడదు కదా అని మనం ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? మన హృదయంలో అనేకమైనటువంటి విగ్రహాలు మన హృదయంలో పెట్టుకున్న వారికి ఉంటాం. ఆహాబుకు మించినటువంటి వారిగా మనం ఉంటాం. ఆహాబుకు మించినటువంటి విగ్రహారాధన చేసేవారిగా మన హృదయంలో ఉంటాం. దేవుని కంటే నువ్వు దేనిని కూడా ప్రేమించవచ్చా? ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఉద్యోగం చేసుకోకూడదా నేను అనొచ్చు, నేను అందంగా కనపడకూడదా అనొచ్చు, డబ్బు సంపాదించకూడదా అనొచ్చు మనం, లేదంటే నువ్వు తినకూడదా అనొచ్చు, బంగారం కొనుక్కోకూడదా అనొచ్చు. యేసుప్రభువు వారు బంగారం తీసుకెళ్ళారు, చక్కగా ఉండటం తప్పులేదు. కానీ మన ఫోకస్ దాని మీద. ధనాశ అనేటువంటిది అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ధనాశ గురించి ఏముంది? సమస్త కీడునకు మూలము. ఇది దీని గురించి ఏముంది?
తిండిపోతులు ఇక్కడ గొంతుకి కత్తి పెట్టుకో. ఇవన్నీ మరి దేవుడు చెప్తున్నాడు కదా. మరి చెప్తున్నప్పుడు మనం వాటిల్లోకి మనం వెళ్ళేవారుగా ఉండకూడదు. ఇది ఇట్లని మన విగ్రహాలుగా మనం చేసుకునేవారుగా మనం ఉండకూడదు. భోంచేయచ్చు తృప్తిగా, కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. దేవుడు నీ కష్టాన్ని, నీ చేతి పనిని దేవుడు ఏం చేస్తారు? ఆస్వాదిస్తారు, అభివృద్ధి ఇస్తారు. యోసేపు ఉన్నాడు, అభివృద్ధి ఇవ్వలేదా? యోసేపుకి అభివృద్ధి ఇచ్చినాడు. ఎలాంటి అభివృద్ధి ఇచ్చారు దేవుడు? గుంట్లో వాటిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు చేయలేదా? గొర్రెల కాపురం తీసుకెళ్ళి రాజుగా పెట్టాడు. దేవుడు చేయలేదా? బానిసగా ఉండేటువంటి దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? నెబుకద్నెజరు దగ్గర గవర్నర్గా పెట్టారు. తర్వాత నెక్స్ట్ రాజు దగ్గర గవర్నర్ పెట్టారు. తర్వాత నెక్స్ట్ రాజు దగ్గర 3 రాజుల దగ్గర గవర్నర్గా 85 సంవత్సరాల వయసులో కూడా గవర్నర్గా దానియేలు చేసిన పాడుగా ఉన్నాడు. దేవుడు లేవనెత్తుతాడు, అలాగ ఉన్నతమైన మెట్లు పెడతాడు. కానీ మన ఫోకస్ నేను ఉన్నతమైన వాడగా అవ్వాలి, బాగా సంపాదించాలి, దిగంగానే 4 బాడీ గార్డులు కావాలి, లేదంటే నాకు విశాలమైనటువంటి పెద్ద ఇల్లు కావాలి, అందరూ నన్ను చూసి జై జై అనాలి. ఇవి మనకి ఉండకూడదు. వీటి మీద మన ఫోకస్ ఉండకూడదు. వీటి మీద ఫోకస్ ఉండకూడదు. ప్రిమిట్ వల్లరా, ముందు నా నీతిని, రాజ్యాన్ని వెదకండి, కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. ఎగ్జాక్ట్గా మనం అలా చేస్తే నీకు ఏది కావాలో అది 100% దేవుడు నీకు ఇస్తాడు. 100%. దట్స్ ఏ ఫార్ములా. అంతే, దేవుడు చెప్పినటువంటి ఫార్ములా. దేవుడు చెప్పిన ఫార్ములా అంతే. అది దానికి తిరుగు ఉండదు. మనం ఏం చేస్తాం? నాకు కావలసినవన్నీ కూడా దాని మీద నా ఫోకస్ చేస్తాను ఫస్ట్. తర్వాత దేవుని వైపు వెళతాను. తర్వాత నీతి, తర్వాత యథార్థత. ఇది కాదు మనం చేయాల్సింది. A+B అనేటువంటి దానికి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 2AB. అది అలా వచ్చేస్తుంది అంతే. అదంతే. దీన్ని బాలబాల మనం ఫాలో అవ్వాల్సింది ఇది. నీతిగా ఉంటున్నావా? యథార్థంగా ఉంటున్నావా? హృదయాన్ని జాగ్రత్త కాపాడుకుంటున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఈ జీవితాన్ని జీవించి ఎలాగున్నావా? ప్రభా నీకు వందనాలు, ఇలా కాపాడినారు, నీకు వందనాలు, చక్కటి భర్తనిచ్చారు, వందనాలు, చక్కటి భార్యనిచ్చినారు, వందనాలు, మంచి బిడ్డలను ఇచ్చినారు, నీకు వందనాలు ప్రభా, 5,000 శాలరీ ఇచ్చారు, నీకు వందనాలు ప్రభా. నువ్వు 5,000 దగ్గర ప్రభుని స్తుతించినట్లయితే నువ్వు తర్వాత నీ స్తుతులు ఎక్కడికి వెళ్తాయంటే 5 లక్షలు దాటిపోతాయి. నువ్వు చేయాలంటాడు అది. ఇక్కడ స్తుతించు. నువ్వు ఇక్కడ నువ్వు ప్రతి దాంట్లో కూడా దేవుడు స్తుతించే వారిగా ఉండాలి. నీకు థ్యాంక్ఫుల్ హార్ట్ అనేటువంటిది కావాలి. దేవుడు కోరుకునేటువంటిది, ప్రభువా ఈ నెల నీకు వందనాలు, చక్కటి ఉద్యోగం ఇచ్చారు, నీకు వందనాలు, మంచిగా నాకు ఆరోగ్యం ఇచ్చారు, నీకు వందనాలు. నీకు ఉన్న దాంట్లోనే దేవుడిని స్తుతించేవాడుగా ఉండాలి. అప్పుడు దేవుడు మరికొన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు ఉన్నదానిలోనే దేవుడు స్తుతించు, ఉన్నదానిలోనే దేవుని విషయంలో ఆనందించవు. ఎప్పుడు చిన్న చిన్న విషయాల్లోనే గొడుగుడు చడుగుడు ఉన్నట్లయితే వాళ్ళకి 2 లక్షలు వస్తున్నాయి, నాకు 1,00,000. 1,00,000 లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10,000 లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం అది ఆలోచన చెయ్యం. ఆడికి ఇంత ఉంది, నాకేమి లేదు. ఉన్న దాంట్లో తృప్తి కలిగేటట్టు వారిగా ప్రభువును స్తుతించి, ప్రభా నీకు వందనాలు ప్రభా, చక్కగా నాకు అనుగ్రహించినారు, నీకు వందనాలు అని నువ్వు హృదయాన్ని ప్రభువు సమర్పించుకున్నట్లయితే ప్రియమైనవారా, దేవుని యొక్క ఫలాలు మన జీవితంలో అధికముగా అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా దాంట్లో నీ తృప్తి అనేటువంటిది ఉండాలి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆయన ఇచ్చేటువంటి దీవెనలు మన మీద ఇంకాను అభివృద్ధిలోకి ఆయన తీసుకొస్తారు. ఆ యొక్క 100% ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, నీతి పరిశుద్ధంగా నేను జీవించాలి, ఆయన రాజ్యాన్ని నేను కట్టాలి, ఆయన రాజ్యంలో నేను ప్రవేశించాలి, ఆయన రాజ్యం కొరకు నేను పాటుపడాలి, దేవుని యొక్క ఆత్మల పట్ల భారం నాకు కావాలి, మారు మనసు అనేటువంటిది నాకు కావాలి, నేను ఇతరులను దేవుని వైపు తిప్పుతాను. స్కాట్లాండ్లో ఉన్నటువంటి స్కాట్లాండ్ మిషనరీ, ఒక మిషనరీ ఉండేటువంటి జాన్ హోపర్ తెలియదు, జాన్ హోపర్ అనుకుంటా. ఆయన టైటానిక్ ఆ షిప్లో వెళ్తున్నాడంట. తను, తన భార్య, మరి తన కుటుంబీకులు వెళతా ఉన్నారు.
తన కూతురు కూడా ఉందంట. వెళ్తున్నప్పుడు టైటానిక్ బద్దలైపోయింది. బద్దలైన టైంలో వాళ్ళందరూ కూడా ఈ లైఫ్ బోట్స్ ఉంటారు కదా, లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు. భార్య వేసుకున్నట్టుంది, తర్వాత వారి సిస్టర్ వేసుకుంది, బిడ్డలు వేసుకున్నారు, ఈయన వేసుకున్నాడు. వేసుకున్న టైంలో అక్కడ ఒక వ్యక్తి మునిగిపోతూ ఉన్నాడు. అతను లైఫ్ జాకెట్ లేదు. అప్పుడు ఈయన అన్నటువంటిది ఏంటంటే, తమ్ముడు నీకు యేసుప్రభు గురించి తెలుసా? యేసుప్రభులో రక్షణ వస్తుంది తెలుసా? యేసుప్రభుని ఎప్పుడు చూసి యేసుప్రభు దగ్గరికి అంటే చర్చికి వెళ్ళావా, ప్రార్థన చేసుకుంటాం అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? యేసుప్రభుని స్వరక్షణ గురించి లేదండి, యేసుప్రభు అంటే తెలియదండి నాకు. వెంటనే తనకున్నటువంటి ఆ జాకెట్, లైఫ్ జాకెట్ తీసేసి, తమ్ముడు నువ్వు వేసుకో ఫస్ట్ అని ఆయనకి ఇచ్చేసినాడు. ఈయనకి తెలుసు, నేను మునిగినా సరే నా డెస్టినీ అనేటువంటిది నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళతాను నాకు తెలుసు. నేను యేసే దగ్గరికి వెళతా. కానీ ఈ సహోదరుడు యేసు ప్రభువును స్వరక్షణగా ఎంచుకోలేదు కాబట్టి ఇతనికి నా లైఫ్ జాకెట్ ఇస్తాను అని అతనికి ఇచ్చేసినాడు. ఇతను చనిపోయినాడు. ఈ యొక్క 5 సంవత్సరాల తర్వాత బతికినటువంటి వారందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఈ యొక్క వ్యక్తి తను చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, జాన్ హైపర్ యొక్క చివరిగా ఆయన రక్షించేటువంటి ఆత్మను నేనే అని తన జీవితంలో ఆ దినం జాన్ హైపర్తో జరిగేటువంటి సంభాషణను అక్కడ షేర్ చేసిన వాడిగా ఉన్నాడు. నేను ఇలా మునిగిపోతుండగా ఆ దేవుని సేవకుడు నాతో ఇలా మాట్లాడినారు. ఆయన జాకెట్ నాకు ఇచ్చినారు. నేను ఆయన మాటలను బట్టి ఆయన మునిగిపోతూ నాతో చెప్పినారు, యేసుప్రభువును సురక్షితంగా ఎంచుకో, నీ పాపాలు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకో, ఆయన నిన్ను రక్షిస్తాడు, నిత్య జీవానికి నువ్వు వెళతావు అనేటువంటిది ఆయన చెప్పినారు. తర్వాత నేను బయటకు వచ్చి యేసుప్రభువారిని నా రక్షకుడిగా ఎంచుకున్నాను. అప్పటి నుంచి దేవుని దగ్గరికి నేను వెళుతున్నాను. ఆయన యొక్క చివరి కన్వర్టర్ నేనే. నన్ను ఆయన మునిగిపోతూ రక్షించేటువంటి, చివరిగా రక్షించబడినటువంటి వాడను నేనే. ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క రాజ్యాన్ని మనం వెతికేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క బిడ్డగా నువ్వు చేయనటువంటిది ఏంటంటే, రక్షణ పొందినటువంటి, మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన రాజ్యాన్ని కట్టాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు నేను ఖర్చు పెట్టాలి, నా సమయాన్ని, నా బలాన్ని, నా ఆరోగ్యాన్ని, నాకు ఇచ్చినటువంటి దేవుని ఇచ్చినటువంటి ఈవులను ప్రభు కొరకు ఖర్చు పెడతాను అనేటువంటిది, సాక్రిఫైస్ చేస్తాను అనేటువంటి రీతిలో నువ్వు ఉన్నావంటే, నీతిగా జీవించి ఈ కోణంలో అడుగు వేసావంటే 100% నువ్వు ఆశించినటువంటివి, ఓ ఈ బిల్డింగ్ భలే బాగుందే, వెరీ గుడ్, దేవుడు నాకు మంచి బిల్డింగ్ ఇస్తాడు పరలోకంలో అని నువ్వు అనుకుంటావు. దాంతో నువ్వు తృప్తిపడిపోతావు. కానీ ఈ లోకంలో నువ్వు నీ జీవితాన్ని ముగించక ముందే నువ్వు చూసేటువంటి బిల్డింగ్ కంటే గొప్ప బిల్డింగ్ను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇచ్చేటువంటి దేవుడు అది. అంటే నేను ప్రాస్పరిటీ చెప్తున్నాను మీరు అనుకోవద్దు. దేవుడు లేవనెత్తినటువంటి దేవుడు, అభివృద్ధి ఇచ్చేటువంటి దేవుడు. ఈ ఫార్ములాను మనం ఉపయోగించినట్లయితే, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకండి, అవన్నీ మీకు దొరకదు, అవన్నీ మీకు అనుగ్రహించబడ్డాయి. నువ్వు ఏదైతే ఆశిస్తావో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. నీకు అనుకున్నటువంటి వాటిని నీ సక్సెస్ అనేటువంటి దేవుడు ఇస్తాడు, అభివృద్ధి అనేటువంటి దేవుడు ఇస్తాడు. నీవు భక్తి చేసినట్లయితే, లోబడినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే ఈ లోకములో నీకు ఏదైతే అవసరమో అది నీకు అనుగ్రహిస్తాడు. ఏదైతే దేవుడు నీకు ఇచ్చినట్లయితే దేవుడి నుంచి నువ్వు దూరస్తు అవుతావో అనేటువంటి దేవుని తెలుసు కాబట్టి వాటిల్ని నువ్వు అడిగినా సరే దేవుడు నీకు ఇవ్వడం. ఎందుకంటే ఈ లోకము కంటే, లోకమునటువంటి ఈవుల కంటే, లోకమునటువంటి ధనాన్ని కంటే, లోకమునటువంటి ఆస్తులు అంతట్ల కంటే నీ ఆత్మ విలువైనటువంటిది. కాబట్టి నీ ఆత్మ పరలోకానికి వెళ్లకుండా ఆయన ఇచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాన్ని బట్టి నీ ఆత్మ అది నాశనం అయిపోయి నరకానికి వెళుతుంది అనేటువంటిది ఆయనకు తెలుసు. కాబట్టి దానిని దేవుడు నీకు ఇవ్వకుండా ఆపుతారు. అంతేగాని దేవుడు తన బిడ్డలటువంటి వారిని వారికి ఇవ్వనటువంటి దేవుడు కాదు. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. దేవుడు ఇస్తాడు. కానీ వాటిని బట్టి మనం అనేక రీతిలుగా ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఎందుకు ఇవ్వడంటే వాటిని బట్టి దేవునికి నువ్వు దూరస్తుడు అయిపోతావు.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఏ విగ్రహాన్ని మనం పెట్టుకునేవారిగా, మొట్టమొదటిది పాపం అనేటువంటిది. అహాబు తన పూర్వీకులకు మించినంతగా పాపము చేసినాడు. రెండవ విషయం ఏంటంటే, పాపము చేసినప్పుడు ఆ జడ్జిమెంటు చేసిన వారి మీద అది పడుతుంది. ఏ పాపమైతే మనం చేసినామో ఆ పాపము ద్వారా ఆ న్యాయ తీర్పు అనేటువంటిది మన మీదకు వస్తుంది. 100% ఏదైతే పాపం జరిగిందో చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 రకాలైనటువంటి జడ్జిమెంట్స్ మనం చూస్తాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఇందాక మనం చదివినాం, హీయులు ఎరుకో పట్టణమును కట్టించెను, అతడు దాని పునాది వేయగా అభిరామను తన జ్యేష్ఠ పుత్రుడు చనిపోయారు. ఎంతమందో తెలియదు కానీ తన పుత్రులు యాక్చువల్గా ఇది కట్టించకూడదు అనేటువంటిది ఇందాక మనం చదివినాం. 6వ అధ్యాయం యెహోషువలో 20వ వచనం చదివినాం. ఎవడైతే దాన్ని కట్టించడానికి పూనుకుంటాడో, అంటే ఎరుకో పట్టణం కూలిపోయిన తర్వాత కొంతకాలానికి ప్రజలు వచ్చి నివాసం చేస్తున్నారు. బట్ దాని తర్వాత జరిగినటువంటిది ఏంటంటే, దానికి ప్రాకారాలు కట్టించకూడదు, దానికి గవుళ్ళు నిలపకూడదు, పెట్టకూడదు, వాటిని గేట్స్ పెట్టకూడదు, ఆ చుట్టుపక్కల ప్రాకారాల గోడలు వాటిని నిర్మించకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుని యొక్క కార్యము కనపడాలి అక్కడ అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు దీన్ని పడగొట్టినాడు. చూడండి, కొన్ని దేవుడు వాటిని అలా ఉంచుతాడు, చెప్తాడు అలాగున. 12 గోత్రాలు వాళ్ళు యోర్దాను దాటిన తర్వాత ఇశ్రాయేలు పెట్టేటి వాళ్ళు ఏం చేసినారు, 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 రాళ్లను వాళ్ళు అక్కడ పెట్టినారు. అక్కడ బలిపీఠాన్ని కట్టినటువంటి వారుగా ఉన్నారు అక్కడ. అది సింబాలిక్గా దేవుడు అక్కడ ఉంచినాడు. దాన్ని అలాగ కాపాడాలి, దాన్ని అలా నిర్మించాలి, దాన్ని అలా ఉంచాలి. ఎందుకంటే ప్రజలెట్టి వారు తర్వాత మీ నుంచి వచ్చే జనరేషన్స్ వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చెప్పినప్పుడు మీ బిడ్డలెట్టి వారు వాళ్ళు చూసినప్పుడు దేవుడు ఎందుకు ఉంచమన్నాడంటే, వారు నీ బిడ్డలెట్టి వారు అడుగుతారు ఇదేంటిది అన్నప్పుడు ఆరిన నేల మీద ఇశ్రాయేలీలు నడిచినారు. నడిపించింది దేవుడు అనేటువంటి యెహోవా అనేటువంటిది అక్కడ ప్రజలెట్టి వారికి తెలియాలి. అందుకని దేవుడు వాటిని అలాగున సూచికగా ఉంచుతూ ఉంటారు. జ్ఞాపకార్థముగా నేను మొన్న ఏదో చూసినాను, అందులో గూగుల్లో చూపించినారు ఎవరో, ఏంటది ఇంట్లో నుంచి ఇశ్రాయేలు చూడండి అనేటువంటిది ఏదో ఒక ఛానల్ లాగా ఉంది. అందులో చూస్తే ఆయన చూపించారు ఇదే 12 గోత్రాలు వాళ్ళు పెట్టేటువంటి, మరి అప్పటి నుంచి ఉండయి మరి స్కాటి వెళ్ళిపోయి తెలియదు కానీ వాళ్ళని చూపించినటువంటిది అది. కానీ బిబిలికల్గా దేవుని యొక్క వాక్యంలో అది కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ యొక్క పట్టణాన్ని వాడికి పునాది అనేటువంటిది వేయకూడదు అనేటువంటి దేవుడు చెప్పినాడు. వెంటనే వారి మీదగా ఉగ్రత అనేటువంటిది వచ్చేసేసింది. చూడండి, దేవుడు వద్దు అన్న పనిని మనం చేసేవారిగా ఉండకూడదు. దేవుడు చేయమన్న పనిని మనము చేసేవారిగా ఉండాలి. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని మనం చేయకూడదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను మనం చూపించేవారిగా ఉండాలి. తల్లిదండ్రుల వారిని సన్మానించు, దొంగతనము చేయొద్దు, వ్యభిచారము చేయొద్దు. మనం అది చేస్తానంటే, దొంగతనం చేస్తారంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. 100% దేవుని యొక్క న్యాయ తీర్పు అనేటువంటిది మన మీదకి వస్తుంది. అది జరిగేటువంటిది జడ్జిమెంటు. హీయులు ఆ పని చేసినాడు, వారి మీద వారి యొక్క కుమారుడు అక్కడ యెహోషువలో చెప్పినటువంటి రీతిలో హీయులు చేసేటువంటి ఆ యొక్క పనికి అతని కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడు అక్కడ అభిరాము అని అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయినాడు. దాని తర్వాత మనం చూస్తాం, గౌరులను ఎత్తగా సెగూబు అని అతని కనిష్ట పుత్రుడు. చూడండి, ఇక్కడ చరిత్రకారులు హిస్టోరియన్స్ చెప్పేటది ఏంటంటే, ఇతనికి ఎంతమంది కుమారులో తెలియదు కానీ చాలామంది కుమారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చనిపోయినారు. అందుకనే ప్రథమవాడు రెండోవాడు అంటారు. అక్కడ కనిష్ఠుడు అంటే ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అనేక మంది అక్కడ చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఇతను చేసేటువంటి పనికి దేవుని యొక్క న్యాయ తీర్పు అనేటువంటిది నెంబర్ 1 అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవది అనేటువంటిది మనం చూసినట్టయితే 17వ వచనంలో మీరు చూడండి, 17వ అధ్యాయంలో ఏలియా అహాబు వద్దకు వచ్చి, యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మంచైనను వర్షమైనను
పడదు అనేటువంటి దేవుడు చెప్పినాడు. ఎందుకు మంచు వర్షం పడదు? ద్వితీయోపదేశకాండం చూడండి, డ్యూటరానమీ 11వ అధ్యాయము 17వ వచనము 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం చూడండి అమ్మా, మీరు అండర్లైన్ చేసుకోండి, అక్కడ మార్క్ చేసుకోండి. దానికి ముందు వచ్చిన కూడా చదవండి అన్న. కాదు, 13 నుంచి చదవండి ఒకసారి. మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవింపవలెను. నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు, మరియు తృప్తి పొందినట్లు పశువుల కొరకు చాలందు గడ్డి మొలిపించదును. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పరుడి. లేనేడలా యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయను, వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చిన మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా రెండవ జడ్జిమెంట్ అనేటువంటిది వీరి మీదకి దేవుడు పంపించినాడు. చూడండి, మొట్టమొదట వద్దన్నటువంటి దానిని కడతానే ప్రారంభించినాడు. ఫస్ట్ కుమారుడు, తర్వాత కుమారులు, కనిష్ఠుడి వరకు వాళ్ళు చనిపోయినారు. రెండవ తీర్పు ఏంటంటే వీరి మీదకి వచ్చింది, ఈ యొక్క దేవుడిని పక్కన పెట్టేసినారు కాబట్టి ఈ దేశంలో ఏం జరుగుతుంది? మంచైనను, మరలా నేను చెప్పేంత వరకు మంచైనను వర్షమైనను నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించను. చూడండి, అప్పటి నుంచి కూడా 3.5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వర్షమైన మంచైనా లేదు, పడలేదు, అంతే, ఆగిపోయింది. దేవుని యొక్క న్యాయ తీర్పు అనేటువంటిది అంతే. దేవుని పక్కన పెట్టినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని మనం తృణీకరించినట్లయితే, దేవుని వాక్యం లేటెట్టి వారికి ఉన్నట్లయితే మన యొక్క దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకు, పట్టణాల మీదకు. చూడండి, ఈ దినాల్లో జరుగుతున్నటువంటి న్యాచురల్ కెలామిటీస్ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా పాపము పెరిగిపోయింది. నోవాహు దినాల్లో ఉన్నటువంటి పాపము కంటే ఈ దినాల్లో ఇంకనూ పాపం బాగా పెరిగిపోయింది. భయంకరమైన పాపము, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పాపము చేయటం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, చర్చిలు పెడతాం, సాతానిక్ చర్చెస్ పెడతాం, దేవుని నామానికి అవమానంగా దీవించడం, ఇవన్నిటిని బట్టి అనేకమైన పాపాలు ఎక్కడ చూసినా పాపము. కరప్షన్ ఎక్కువైపోయింది, మోసాలు ఎక్కువైపోయినాయి, దురాశలు ఎక్కువైపోయినాయి, ధనాశలు ఎక్కువైపోయినాయి, దేవుడిని పక్కన పెట్టేసినారు. ఆ దినాల్లో నోవాహు టైంలో ఎలాగునా దేవుని యొక్క ఉగ్రత ఆ దినాల్లో ప్రజల మీదకి వచ్చిందో చూడండి. అక్కడ నోవాహు టైంలో ఏం జరిగింది? నోవాహు దినాల్లో ఏం జరిగింది చదవండి. అక్కడ ఏంటిది? అక్కడ ఉంటుంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అంతయు యెహోవా సంతాపపడినారు. చూడండి, వారి యొక్క హృదయంలో, మనసులో, ఆలోచనలో, తలంపులలో పాపమంతా కూడా వచ్చేసేసింది. దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ కూడా మనం చూస్తున్న విధానాల్లో కూడా ప్రిమేట్ వాళ్ళారా, ఎక్కడ చూసినా వరదలు వచ్చేసినాయి, భూకంపాలు వచ్చేసినాయి, సునామీలు వచ్చేసినాయి, రకరకాలటువంటివి జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం మన విధానాల్లో. ఎక్కడ చూసినా సరే వరదలు కొట్టుకుపోతున్నాయి, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు, బిల్డింగ్లు పడిపోతున్నాయి. ఎంత భయంకరంగా ఉంటుంది నేచర్ అనేటువంటి దానికి. నేచర్ ఎలాగున్నా దేవుని మాట విని ప్రజలెట్టి వారు పాపం పెరిగినప్పుడు ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత దేవుడు ఆ రీతిగా చూపిస్తున్నారు. దేవుని మాటకు అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వస్తూ ఉంటుంది. దేవుని మాటకు లోబడిపోయినప్పుడు దేవుని ఉగ్రత వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని ఉగ్రత మంచైనను వర్షమైనను ఆ దినాలలో రాలేదు. దేవుడు ముందుగానే చెప్పినారు రాదు. అందుకనే ఆ దినాల్లో వర్షము మంచు లేదు. దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది వారి మీదకి, ఆ న్యాయ తీర్పు. ఎందుకంటే ఆ దినాలలో దేవుడిని వాళ్ళు పక్కన పెట్టేసి అన్యమైనటువంటి విగ్రహాల వైపు వాళ్ళు వెళ్ళిపోయినారు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా ప్రిమేట్ వల్లరా
మన హృదయంలో కూడా వేరే 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 మనం పెట్టుకున్నప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఉగ్రత రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి, తప్పుదమ్ములను క్షమించమని అడగాలి. ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి మనం చేసినట్లయితే మనం వాటిని ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకునేటువంటి వారుగా మనం ఉండాలి. దాని తర్వాత మనం చూస్తున్నాం, ఇక్కడ మనం చూస్తున్నాం మూడవ ఉగ్రత ఏమొచ్చిందంటే ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టమని దేవుడు ఏలియాకు చెప్పినాడు. తర్వాత మనం 17వ అధ్యాయంలో తర్వాత ప్యాసేజ్లో మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుడు ఏం చెప్పినాడంటే నీవు ఎక్కడికి వెళ్ళమని చెప్పినాడు దేవుడు? కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు. యోర్దానుకు అవతల ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు. యోర్దానుకు అవతలటువంటి పట్టణానికి ఆ ప్లేస్కు నువ్వు వెళ్ళిపో. కెరీతు వాగు అనేటువంటిది ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ యోర్దానుకు అవతల పక్కన ఉంటుందంట. సో దేవుడు అవతలకు వెళ్ళిపోమన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి, ఒక ప్రవక్త లేకుండా ఆ దేశము అయిపోయింది. ఆ దినాల్లో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది ఉన్నాడు, 20 లక్షల పైన ఉన్నటువంటి వారు. అందుట్లో కొంతమంది మాత్రమే బయలుని ఆరాధించేటటువంటి వారు ఉన్నారు. 7,000 మంది అనేటువంటిది మనం చూస్తాం. బయలులో ఆరాధించేటటువంటి మొక్కనటువంటి వారు 7,000 మంది. కానీ ఏలియా దేవుని వాక్యాన్ని అందించేటువంటి ప్రవక్త ఆ దినాల్లో, దేవుని వాక్యం అందించేటువంటి వ్యక్తి లేకుండా పోయింది ఆ ప్లేస్. తర్వాత జడ్జిమెంట్ అది. చూడండి, ఒక్క వ్యక్తి ఉన్నా సరే అబ్రహాంతో దేవుడు చెప్తాడు, ఏం చెప్తాడు? ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో ఎక్కడి నుంచి 50 మంది దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది అనుకుంటా. 50 మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చివరికి 5 దగ్గరికి ఆగుద్ది అనుకుంటా. అంతేనా? అవునా? 5 దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. 10 మంది లాస్ట్, 10 మంది లాస్ట్ అంట. 10 మంది ఉంటే చాలు. చూడండి, కొంతమంది ఉన్నా సరే దేవుని ఉగ్రత రాకుండా ఉంటుంది. రిపీట్ వాళ్ళరా, మనలాంటి వారు దేవుని బిడ్డలుగా మనము నీతిగా యథార్థముగా పరిశుద్ధంగా మనం బ్రతికినట్లయితే మనల్ని బట్టి దేవుని ఉగ్రత రాకుండా ఆపుతారు దేవుడు. నీ భక్తిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఇతరుల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాకుండా నువ్వు ఆపగలుగుతావు. దేవుడు ఆపుతారు ఆ రీతిగా. చూడండి, ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తున్నాం, దేవుని యొక్క బిడ్డగా, ప్రవక్తగా, వాక్యాన్ని అందించేటటువంటి వాడిగా, గద్దించేవాడిగా ఉన్నటువంటి ఈ యొక్క ఏలియా ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేటువంటిది దేవుడు చెప్పినాడు. ఈ వ్యక్తికి దేవుడు ఏలియాతో చెప్పినాడు, ఇక్కడి నుంచి నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, అక్కడ నేను నిన్ను పోషిస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఆహాబు యొక్క, యెరోబాము యొక్క పాపం చూసినాం. తర్వాత మనం జడ్జిమెంట్ అనేటువంటిది, న్యాయ తీర్పు అనేటువంటిది చూసినాం. అక్కడ హీయుల యొక్క కుమారులు చనిపోవటం, దాని తర్వాత ఆ దేశం మీదకి మంచైనా వర్షం అనేటువంటి కురవకుండా కరువు అనేటువంటిది వచ్చేసింది. కరువు వచ్చేసింది, ప్రాంతం అంతా కూడా కరువు వచ్చేసింది. దాని తర్వాత దేవుని యొక్క వాక్యాన్నే దేవుడు అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయినాడు, అక్కడి నుంచి బయట పెట్టేసినాడు. తర్వాత మూడవదిగా మనం చూసేటువంటిది ఏంటంటే దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుడు వదిలేటువంటి దేవుడు కాదు. ఎంత పాపము చేసినా జడ్జిమెంట్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ప్రిమేట్ వాళ్ళారా, దేవుడు మరలా వారిని ఆ వైపు తిప్పుకోవాలని కానీ, లేదంటే తన సేవకులైనటువంటి వారిని దేవుడు ఎలా బలపరుస్తాడు అనేటువంటిది ఈ యొక్క ప్యాసేజ్లో గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటిది మనం 3వ పాయింట్లో చూస్తాం. ఏంటి దేవుని యొక్క ఏర్పాటు అంటే, ఇక్కడి నుంచి దేవుడు ఆ ప్రాంతానికి కెరీతు వాగు దగ్గరికి ఏలియాను తీసుకువెళ్ళాడు. ఏలియాను తీసుకువెళ్ళి అక్కడ ఏం చేసినాడు? కాకులకు ఆజ్ఞాపించినాడు. రేవన్స్కి, క్రోస్కి ఏమని ఆజ్ఞాపించినాడు? రోజుకి 2 సార్లు ఉదయమందును రొట్టెను మాంసాన్ని, పొద్దున సాయంత్రం 2 సార్లు కూడా భోజనాన్ని అందించాలి. కాకులు చూడండి, కాకులు అందించడం అనేటువంటిది ఎక్కడైనా మనం చూసామా? కాకులు ఏం చేస్తాయి చెప్పండి? ఎక్కడుంటే అక్కడ దూసుకుపోతాయి, ఎక్కడుంటే అది దూసుకెళ్ళిపోతాయి, ఎత్తుకుపోతాయి. పిల్లల దగ్గర పిల్లలు తింటే టక్కుమని వచ్చేస్తే ఎత్తుకెళ్ళిపోతుంది. కాకి అనేటువంటి దాన్ని ఎవడ పెంచుకునేవాడు ఉండవు, అవునా? కాకిని ఎవడ పెంచుకోడు. అక్కడ ఓల్డెన్ డేస్లో కూడా సాక్రిఫైజెస్కి కాకులను ఎక్కడ వాడలా. పావురాలు వాడారు, తర్వాత గొర్రెలు, మేకలు, ఎడ్లను వీటిని వాడారు. కానీ కాకి అనేటువంటిది పట్టించుకునేటువంటిది ఆ యొక్క పక్షి కాదు. అది పావురాలు అనేటువంటిది పట్టించుకుంటారు.
చిలకలు వాటిని పట్టించుకుంటారు ప్యారెట్స్ని, కానీ కాకి అనేటువంటిది కాకే అనేటువంటి రీతిలో ఉంటాం. కానీ దేవుడు చూడండి అలాంటి కాకిని, ఆ క్రోస్ ద్వారా, రేవెన్స్, వాటిల ద్వారా దేవుడు ఏలియాను పొద్దున సాయంత్రము పోషించినటువంటి వాడిగా ఉన్నాడు. పోషించినటువంటిది గాడ్స్ యొక్క ఏర్పాటు. దేవుడు చేయగలడు, సమర్థుడు అనేటువంటిది. ఈ కరువులో కూడా, ఈ ప్రాంతంలో కరువు వచ్చినా సరే మనం నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు మనం వెంబడించేటువంటి దేవుడు మనల్ని పస్తుంచేటువంటి దేవుడు కాదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్ర, నిన్ను నేను విడవను, నిన్ను ఎడబాయను అనేటువంటి దేవుడు మన దేవుడు. ఆ టైంలో కూడా ఏలియా నమ్మకంగా ఉండేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియాను, ఆ వాక్యాన్ని ఆ ప్రాంతం నుంచి దేవుడు అక్కడ తీసుకెళ్ళిపోయినాడు. ఆ ప్రాంతము ఇశ్రాయేలు దేశం కానటువంటి ప్రాంతానికి అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ కాకుల ద్వారా దేవుడు ఏలియాను పోషించేటట్టు వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసేటైతే ప్రిమిట్ వాళ్ళరా, ఈ కాకుల విషయంలో మనం చూస్తే అది సాక్రిఫైసింగ్ పనికొచ్చేటువంటిది కాదు. అయితే అది రొట్టె, మాంసం. ఒక వ్యక్తికి ఎంత కావాలి? కనీసం 100 గ్రాములన్నా కావాల్సి వస్తుంది కదా, 100 అన్నా కావాలి కదా. కనీసం భోజనం కావాలంటే కనీసం రెండు చపాతీలన్నా, లేకపోతే ఒక చపాతీ అన్నా కావాలి కదా. అది చూడండి, చపాతీ అంటే రొట్టె, తర్వాత కనీసం ఒక 50 నుంచి 100 గ్రాములన్నా మాంసం. అది తినకుండా తీసుకువెళ్ళి దేవుని యొక్క ప్రవక్తకు అది ఇచ్చింది. కాకులు పట్టించుకునేటువంటి ఆ యొక్క పక్షి దేవుని మాట, దేవుని స్వరం విని దేవుడు చెప్తాడు అక్కడ, నేను ఆజ్ఞాపించి ఉన్నాను అంటాడు దేవుడు. ఆజ్ఞాపించాను. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం, ఐ హ్యావ్ కమాండెడ్, నేను ఆజ్ఞాపించినాను. సృష్టిలో మనం చూస్తాం, అవును గాక అంటాడు దేవుడు. అయిపోయింది. సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు చేశాడు. భూమి అవును గాక, సపరేట్ అవ్వాలి అంటాడు దేవుడు. అక్కడ అయిపోతుంది. ఆ కమాండ్ అనేటువంటిది దేవుడు అలా ఆ క్రోస్కి దేవుడు అలా ఇచ్చిన వాడుకున్నాడు. దేవుని ఆజ్ఞ ఆ దినాల్లో ఎలా ఇచ్చినాడో ఇక్కడ కూడా తన యొక్క సేవకుడిని పోషించేటువంటి రీతిలో విషయంలో దేవుడు ఎక్కడ కూడా వదిలిపెట్టిన వాడిగా లేదు. వాటిల్ని ఆ కాకులను దేవుడు వాడుకుని అక్కడ వాటిల్ని ద్వారా ఏలియాకు ఆహారాన్ని దేవుడు అందించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రిమిట్ వల్ల ఇక్కడ మనం చూసినట్టయితే కొంతమంది చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఈ యొక్క కాకులు అనేటువంటి వాటికి, రేవన్స్, వీటికి ఏమవుతుందంటే వీటిని ఒక గ్రూప్ ఆఫ్ కాకులు, గ్రూప్ ఆఫ్ రేవన్స్ని ఏమంటారంటే మర్డరర్స్ అంటారంట. కాకులకు ఉండేటువంటిది గ్రూప్కి. అలాగనే మనము ఒక షీప్, గొర్రెల యొక్క మంద ఉన్నట్టుగా ఫ్లాక్ అంటారు. అట్లాగనే ఈ యొక్క క్రోజ్, ఈ యొక్క కౌస్ గ్రూప్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? హర్డ్స్ అంటారు కదా. వీటిని మాత్రం ఏమంటారు? గ్రూప్ ఆఫ్ కాకులను ఏమంటారు? మర్డరర్స్ అంటారంట. అలాంటి వాటిని ఉపయోగించుకుని దేవుడు ఈ యొక్క ఏలియాను పోషించాడు. దాని తర్వాత చూస్తాం ప్రిమిట్ వల్ల కొంతకాలము తర్వాత దేవుడు సారెపెతు విధవరాలతో మాట్లాడు. ఇక్కడ మనం చూడండి, మీరు చదవండి అక్కడ 8వ వచనం నుంచి, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపెతు అనే ఊరికి పోయి ఆచట ఉండము. చూడండి, ఇక్కడ సారెపెతు అనేటువంటి ఊరు ఎక్కడ ఉంది? సీదోను పట్టణము. సీదోను పట్టణం ఎక్కడుంది? మీరు మొదటగా చదివినటువంటి 29వ వచనం దగ్గర 16వ అధ్యాయంలో చూడండి. అక్కడ 29వ వచనము 16వ అధ్యాయం దగ్గర నుంచి 31వ వచనం చూడండి. నెబాతు కుమారుడు యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని సీదోనీలకు రాజు అయినటువంటి యద్బతీయులు కుమార్తె అయిన యెజబెలుని వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. చూడండి, ఇశ్రాయేలు దేశానికి పైన ఉండేటువంటిది, ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి లెబనాన్ దేశంలో ఉండేటువంటి ఈ యొక్క సీదోను. ఈ యొక్క సీదోను అనేటువంటిది దానికి రాజుగా ఉండేటువంటి వాడు యద్బతీయులు చేసేటువంటి పని ఏంటి? భయంకరమైనటువంటి విగ్రహారాధన. దేవుని యొక్క సేవకులైనటువంటి ఏలియాని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు? కెరూతు వాగు దగ్గర నుంచి ఇక్కడ నుంచి నడిపించుకుంటూ, అంటే సపోజ్ ఇక్కడ వి షేప్ అనుకోండి, ఇశ్రాయేల్ దేశం ఇలా ఉంటుంది అనుకోండి, ఈ డౌన్ రైట్ సైడ్ ఉన్నటువంటి యొక్క కెరూతు వాగు దగ్గర నుంచి దేవుడు ఇలా మధ్యలో నుంచి నడిపించుకొని టాప్గా ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి
లెబనాన్ దగ్గర ఉండేటువంటి ఈ ప్లేసు ఏంటి? ఆ ప్లేసు సారెపెతు, సీదోన్ అనేటువంటి ప్లేసు. ఆ సీదోన్ అనేటువంటి ప్లేసు యొక్క రాజు ఎత్బతేలు. ఇతను భయంకరమైన డార్క్ ఆఫ్ డార్కెస్ట్, అంత భయంకరమైన విగ్రహారాధన చేటువంటి ఈ ప్లేసులోకి దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలియాను అలాగున నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ నుంచి దేవుడు అక్కడ కాకోళ్ళ ద్వారా దేవుడు పోషించి వాడుకున్నాడు. దాని తర్వాత భయంకరమైనటువంటి ఆ ప్లేస్లోకి ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేటువంటి దేవుడు ఎక్కడ చెబుతున్నాడు. చీకటితో భయంకరమైన చీకటి ప్లేస్లో కూడా నేను చేయగలను. ఓ సైతానుడా, నీ ప్లేస్లో కూడా నా సేవకుడిని పెడతాను, అక్కడ కూడా నా సేవకుడిని నేను పోషించుకుంటాను, అక్కడ కూడా నేను నిలబడేటువంటి వాడును, అక్కడ కూడా నేను కార్యాలు జరిగించగలను అనేటువంటి రీతిలో ఈ యొక్క ఏలియాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ పైన ఉన్నటువంటి సీదోని అనేటువంటి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఆ పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ఆ సారెపెతు అనేటువంటి ఆ ప్లేస్గా గ్రామాన్ని దగ్గరికి ఇతరులను తీసుకువెళ్ళి అక్కడ కూడా చెప్తాడు. ఏమని అంటాడు? నేను సారెపెతు విధవరాలకు నేను సెలవిచ్చి తిని, ఐ కమాండెడ్ హర్ టు ఫీడ్ యూ. నీకు ఆమె ఇచ్చినట్లుగా, నేను పోషించినట్లుగా నేను అక్కడ ఆమెతో మాట్లాడాను. చదవండి. సెలవిచ్చింది. అందుకు అతను సారెపెతుకు పోయి పట్టణం గవినేతకు రాగా ఆ విధవరాలు అచ్చట ఏర్పాటు అనేటువంటిది, దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటిది, దేవుడు చేయగలడు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రిమిట్ వల్లరా ఈ యొక్క గాడ్స్ ప్రొవిజన్ అనేటువంటిది అలాంటి సిచ్యువేషన్లో కూడా నేచర్ ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ ఇంకొక రీతిగా తన యొక్క సేవకులను, తన బిడ్డలను, నీతిగా బ్రతికే వారిని, విశ్వాసంతో జీవించే వారిని దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. జేసీ బేగుంట అనేటువంటి భక్తుడు దేవుని యొక్క సేవకుడుగా దేవుని వెంబడించేటువంటి క్రమంలో అనేకటువంటి ప్రాంతాలను, పట్టణాల్లో తిరిగి సంఘాలలో ఉద్యోగం లేక సంఘాలు ఆరాధన జరగకుండా మూసుకుపోయి తలుపులు తెరవకుండా ఎవరో రాకుండా చీకటిగా అంటే భయంకరటువంటి పాపంలో ప్రజలు క్రైస్తవులు ఉండేటువంటి టైంలో జేసీ బేగుంట అనేటువంటి ఆయన ఉద్యోగము ఇవ్వటం కొరకు దేవుడు ఈయన వాడుకున్నాడు. అనేకటువంటి ప్రాంతాలకు వెళ్ళినాడు. ఆ ప్రాంతాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనను ఒక చెట్టు త్వరలో ఉండమని చెప్పినాడు. చెట్టు త్వరలోకి అతను వెళ్ళిన తర్వాత దేవుడు ప్రతిరోజు ఇతన్ని పోషించినాడు. ఉడతలు తెచ్చి కొన్ని కాయలు అందుట్లో వేసేయమట. అతను అందుట్లో ఉన్నంత కాలము కూడా రోజు ఉడతలు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తెచ్చి కొన్ని డ్రై ఫ్రూట్స్ మరి ఏంటో ఫ్రూట్స్ తెచ్చి అక్కడ వేసేయి. వాటిని తిని ఆయన కొంతకాలం అలాగనే బ్రతికిన వాడుకున్నాడు. దేవుడు గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుని యొక్క ప్రొవిజన్, దేవుని యొక్క ఏర్పాటు దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుని యొక్క బిడ్డలుగా మనం అడుగులు వేసినప్పుడు ఆ యొక్క ఏలియాని ఎలాగునా కాకోళ్ళ ద్వారా పోషించినాడు. మనలో కూడా ప్రిమేట్ వాళ్ళరా నీతిగా యథార్థముగా మనం అడుగులు వేసినప్పుడు దేవుని పని చేయించుకునే కొరకు దేవుడు మనల్ని పోషించేటువంటి దేవుడు. అలాగనే మనం చూస్తే సారెపెతు విధవరాలు కూడా మనం చూస్తున్నాం. ఆమెకు కొద్దిగానే మిగిలింది పిండి. ఆమె డిసైడ్ అయింది, ఒకరోజు చేసేసుకుని నేను నా కుమారుడు తినేసేసి ముగించేద్దాం. ఇక ఈ యొక్క కరువు అనేటువంటిది అంతా కూడా ఉంది. ఆ ప్లేస్ అంతా కూడా, ఆ ప్లేస్లో ఈ యొక్క స్త్రీ దగ్గర కూడా ఇంకేం లేదు, ఇక ఉండదు కొద్దిగానే. ఆ టైంలో ఏలియా చెప్పినాడు, ఏలు నాకు ఒక రొట్టి ముందుగా నాకు ఒక చిన్న అప్పాన్ని నా వద్దకు తీసుకురా, తర్వాత చేసుకో, తర్వాత నేను ఏదో చేస్తాను అలా ఏలియా. నేను చెప్తున్నాను, మొట్టమొదటి అప్పం చేసి నా దగ్గర తీసుకురా అన్నాడు. అంతే. ఆ స్త్రీ కొద్ది జంకింది, భయపడింది. కానీ ఏలియా మాట వెంది, అప్పం తీసుకెళ్ళింది, ఇచ్చింది. తర్వాత అనుకున్నాడు ఆ టైంలో, ఇదే లేక నాకు లేదులే మా అబ్బాయికి పెట్టేసి చనిపోతాను అనుకుందేమో, లేదంటే నేను ఉండేటువంటి దాన్ని చిరోసాగం చేసి నేను మా కుమారుడు తినేసేసి అయిపోతే లైఫ్ అనుకుందేమో. కానీ దేవుని యొక్క సేవకుని యొక్క మాట విన్నది అక్కడ. ఆ మాట విన్న తర్వాత ప్రిమేట్ వాళ్ళరా మరలా వర్షము పడేంత వరకు మరలా ఆ తొట్టిలో చూడండి, దేవుని యొక్క కార్యము ఎలాగంటే ఆ యొక్క తొట్టిలో ఉండేటువంటి పిండి అంతా కూడా వస్తానే ఉంది. బుడిలో నూనె, రొట్టెల మీద రొట్టె కాల్చుంది.
ఏవి చేసినా, ఎంత రొట్టెలు కాల్చినా, ఎంత ఆయిల్ వేసినా వాళ్ళ అబ్బాయి అంటున్నాడేమో, ఎక్కడదమ్మా పిండి అంటున్నాడేమో, ఇంకేంటమ్మా ఇంత ఆయిల్ వేస్తున్నావు, ఎక్కువ వస్తుంది కదా ఆయిల్, ఇంకా ఎక్కువ వేస్తున్నావు, పూరీలు కూడా చేసుకుందామో, మరి ఆయిల్ లేకపోతే చపాతీలు చేస్తాం, ఏం చేస్తాం, ఆయిల్ ఉంటే పూరీలు చేస్తాం, పూరీలు డబల్ పూరీలు చేసి ఉంటుంది. ఎందుకు వస్తానే ఉంది ఆయిల్, చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తానే ఉంటుంది, దీవించబడింది కదా. ప్రిమిట్ వల్ల దేవుని యొక్క ప్రొవిజన్ అనేటువంటిది, దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటిది అలాగున ఈ యొక్క సారెపతి విధవరాల ద్వారా దేవుడు తన సేవకుడిని పోషించేటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రిమిట్ వల్ల ఇది కాల్స్యంలో నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, టైం అయిపోయింది. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పాపము నుంచి మనం దూరముగా పారిపోయే వారికి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగాలంటే మనం రాత్రి మనం చదువుకున్నాం 28వ అధ్యాయం సామెతలు, అందులో అనుకుంటాం, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. ఒప్పుకొని విడిచిపెట్టువాడు. దావీదు కూడా అంటాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి ఆలకింపక పోవను. రిపీట్ వల్ల మన హృదయంలో మనం పాపం చూసి దాచుకుని ఒప్పుకోక దాన్ని కప్పుకున్నట్లయితే ఆశీర్వాదము పొందుకోము. ఆశీర్వాదం పొందుకోము. ఇశ్రాయేలు మీదకి ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో అలాంటి ఆశీర్వాదం నీలోకి రావాలంటే నీవు చేయాల్సినటువంటిది ఏంటంటే, దేవుని మాటకు నువ్వు లోబడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకుంటాం చాలా ఇంపార్టెంట్. రాత్రి కూడా చెప్తున్నాను, పేమెంట్ వల్ల మనం ఎక్కడైతే తప్పు చేసినామో అక్కడ ఒప్పుకోవాలి. ఏ తప్పు చేసినామో దాన్ని ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎవరినైతే నువ్వు బాధ పెట్టినావో, ఎవరినైతే తల్లిని దూషించావా, తండ్రిని దూషించినావా, తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. తర్వాత మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. మళ్ళీ ఆ చేసిన పాపాన్ని మరలా చేయకూడదు. అలా మనం చేసినప్పుడు దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం అనేటువంటిది మన మీదకి వస్తుంది. ఆహాబు తప్పు చేసినాడు, తను మంచిగా లీడ్ చేసేటువంటి వ్యక్తి పాపానికి కారకుడు అయిపోయినాడు. తను పాపంలో అడుగులు వేసిన వాడు, కుటుంబం పాపంలో అడుగులు వేసింది, దేశమంతా కూడా పాపంలోనే. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత హీయులు కుమారుల మీదకి వచ్చింది, ఆ దేశం మీదకి వచ్చింది. దేశం నుంచి వాక్యము బయటికి వెళ్ళిపోయింది. కానీ చివరిలో మనం చూస్తాం, దేవుడు తన యొక్క సేవకుడును ఎంత భయంకరమైన కరువు ఉన్నా సరే తన సేవకుడిని వదిలినవాడుగా దేవుడు లేడు. అందుకని దేవుడు మరలా ఈ పట్టణాన్ని కూడా వదలలేదు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, ఈ యొక్క కెరూబు వాగు దగ్గర నుంచి ఇశ్రాయేలు దేశంలో మధ్యగా అలా పైకి నువ్వు వెళ్ళు అంటే వెళ్ళిపోయినటువంటి వాక్యము మరలా ఈ ప్రాంతానికి వచ్చింది. మరలా ఈ ప్రాంతానికి వచ్చింది. దేవుని సేవకుడు వస్తున్నాడంటే చూడండి, పౌలు నడిచేటువంటి మార్గంలో పౌలు యొక్క నీడ పడి అనేక మంది బ్రతికిన వారికి ఉన్నారు. అలాగనే మనము ఆ యొక్క దేవుని సేవకుడైనటువంటి షీ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నట్టు ఆయన ఎవరో అగస్టిన్, సెయింట్ అగస్టిన్. ఆయన అన్నటువంటిది, ఆయన నడిచినటువంటి ప్రార్థన చేసినటువంటి ప్లేస్లోకి రోజు అదే దారిలో వెళ్ళేవాడంట ప్రార్థన చేసుకుంటానికి. ఆ ప్లేస్లో ఒక దినాన్ని ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నడిచేటువంటి మార్గంలో ఒక శవాన్ని తీసుకువెళ్తున్నారంట. అది తీసుకువెళ్తూ ఉండగా టక్మన్ శవం వేసి కూర్చుందంట. చూడండి, ఏలియానా తర్వాత లేకపోతే ఎలీషా కదా, ఎలీషా యొక్క శవము దగ్గర పడిపడినటువంటి అక్కడ పెట్టినటువంటి ఆ ఎలీషా మృతి పొందగా సంవత్సరం గడిచిన తర్వాత ఒక శవమును పాత పెట్టుచు శరీరానికి తగిలిన వెంటనే తిరిగి బ్రతికి. చూసారా దేవుని యొక్క శక్తి ప్రిమెట్ వలన. అలాంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, అలాంటి దేవుడిని వెంబడిస్తున్నావు. దేవుడు చనిపోయినటువంటి శవంలో కూడా ఎలీషా యొక్క శవంలో ఆ శక్తిని ఉంచినాడు. అగస్టిన్ నడిచేటువంటి మార్గాల్లో కూడా శవము లేచి నిలబడతాం అనేటువంటిది. పౌలు వెళుతుండగా తన నీడపడి అనేక మంది స్వస్థత పొందినటువంటి వారిగా ఉన్నారు.
ప్రియమైన వల్ల అలాంటి దేవుడిని వెంబడిస్తున్నావు. నువ్వు కూడా అలాంటి కోణంలో అడుగులు వేసినట్లయితే ఆ రీతిగా ఒక ఏలియా వలె, ఒక ఎలీషా వలె, ఒక జేసీ బెమింగ్టన్ వలె, లేదంటే ఒక పౌలు వలె మనం కూడా జీవించినట్లయితే ప్రియమైన వల్ల దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేశాలను నిలబెడతాడు, దేశాలను కట్టేటువంటి వాడు, పాపముల నుంచి ప్రజలెట్టి వారిని విడిపించి దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ప్రొవిజన్ అనేటువంటి దేవుడు అనుగ్రహించేవాడు. కాబట్టి నువ్వు దానికి ఉదకాల్సిన చెప్తావా, ప్రభా నేను పాపములో ఉండను ప్రభా, పాపంలో నుంచి నేను బయటపడతాను ప్రభా, మరొక అహాబు వల్ల నేను ఉండను ప్రభా, మరొక యెరోబాము వలె ఉండను ప్రభా, నా కుటుంబాన్ని నీలో నేను పెంచుకుంటాను ప్రభా, నా కుటుంబాన్ని నీలో కడతాను ప్రభా, దయచేసి నన్ను మీరు వదిలిపెట్టవద్దు ప్రభా, నేను పాపిని ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రిమిట్ వల్ల దేవుని యొక్క ఉగ్రత రాకముందే మనము దేవుడిని స్మరించుకుందాం, దేవుని దగ్గరికి వద్దాం. ఆ ఉగ్రత ఎలాంటి ఉగ్రత మన మీదకి వస్తుందో తెలియదు కాబట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా భయంకర ఉగ్రత నా మీదకి రానివద్దు ప్రభా, ఇదే కాల్సిన నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. ఆహాబును బట్టి ఆ ప్రాంతం అంతా కూడా ప్రభా హీయులు కుమారులు చనిపోయినారు ప్రభా, ఆ జడ్జిమెంట్ వారి మీదకి వచ్చింది, వాక్యం ఆ దేశం నుంచి వెళ్ళిపోయింది. ప్రియ ప్రభా మమ్మల్ని మీరు దర్శించరా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుని అందరం కూడా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైతే ప్రేరేపించబడినారో మనము దేవుడు నన్ను లేవనెత్తుతాడని, లేదంటే దేవుని యొక్క ఉగ్రత నా మీదకి రాకూడదు అని ఎవరైతే ఆశించారో ఒకసారి మనందరం లేచి నిలబడి ప్రేరేపించబడి ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా అహాబు వలె నన్ను ఉంచొద్దు ప్రభా, యెరోబాము వలె నన్ను చేయవద్దు ప్రభా, నాయనా నేను దీవెనకరంగా ఉంటాను ప్రభా, నా కుటుంబానికి దీవెనకరంగా ఉంటాను, నా తల్లికి నేను దీవెనకరంగా ఉంటాను, నా సహోదరులకు, నా సహోదరికి, నా తండ్రికి నేను దీవెనకరంగా ఉంటాను ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒకరితో రాకముందే సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకుందాం, మారు మనసు పొందుదాం, పశ్చాత్తాపడదాం, పాపాన్ని ఒప్పుకుందాం. దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలు దేవుడు ఆయన ఆ దేశాన్ని వదిలిపెట్టలేదు, మరలా దేవుని యొక్క వాక్యాన్ని ఏలే ద్వారా విడిపించినాడు, ఆ దేశంలో మరలా వర్షము కుమరించినాడు, ఆ ప్రజలెట్టి వారు దేవుని వైపు తిరగటానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మంత్రుడా నీకు వందనాలు, ఉదయకాల సమయంలో మీ మాటలకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభా తండ్రి, అహాబు ఎంత భయంకరమైన పాపం చేశాడో అని మేము అనుకుంటున్నాం, కానీ మేము కూడాను ప్రభా ఆ దినాల్లో అతను లిటరల్